Hi friends, JJ Truck Traveler. Welcome to back my channel. Friends, Bangalore to Kamareddy పార్ట్ 2 ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది టైరు ముందల గెచ్చులు అరిగిందనమాట. దీన్ని క్లియర్గా రౌండ్గా అరిగించడానికి ఎన్కేసాను ఫ్రెండ్స్. నైట్ 3 o'clock అయింది పండుకునే కల్లా. 3 o'clock పండుకొని మార్నింగ్ 10కి లేసాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను హైదరాబాద్ సైడ్కి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి హైదరాబాద్ 156 కిలోమీటర్లు ఉంది. పెబ్బేరు 2 kilometers ఉంది. కొత్తకోట 52 kilometers ఉంది. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్కి వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్తాం అనమాట డైరెక్ట్గా. ఫ్రెండ్స్, నేను రాత్రి నుంచే కస్టమర్ ఒకటే కాల్ చేయడం స్టార్ట్ చేసిండు. అన్న, మెటీరియల్ అర్జెంట్ ఉంది, తొందర రావా అని చెప్పేసి. మేము డైలీ చేసే వర్కే ఫ్రెండ్స్. ఇప్పుడు అర్జెంట్ ఉంటే దానికి వేరే కిరాయి ఉంటుంది, నార్మల్ అయితే వేరే కిరాయి ఉంటుంది. అర్జెంట్ ఉన్న దానికి నాన్ స్టాప్ వెళ్ళాలి కాబట్టి డీజిల్ ఎక్కువ తాగుతుంది కాబట్టి దానికి తగ్గట్టు ఛార్జెస్ అవుతాయి ఫ్రెండ్స్. అలాంటి ఛార్జెస్ ఏవి పే చేయరు అనమాట కస్టమర్స్. జస్ట్ నార్మల్గా లోడ్ చేస్తారు. లోడ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా స్టార్ట్ టార్చర్. ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంటారు అనమాట. ఇలా ఉంటుంది కస్టమర్లతోని. అందుకే మేము కూడా ఎంతవరకు సర్వీస్ ఇవ్వాలో అంతవరకే వెళ్తాం, కానీ ఓవర్ స్పీడ్ మాత్రం వెళ్ళాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఓవర్ స్పీడ్ వెళ్ళి మేము డైలీ అన్నం తినేది దానిపైనే ఫ్రెండ్స్. మేము బండిని నమ్ముకొని ఉంటాం ఫ్రెండ్స్. మా వెహికల్ ఏదైనా అయింది అనుకోండి, మా పెద్ద కొడుకుకి ఏదో అయినట్టు లెక్క. ఎందుకంటే మేము మా జీవన ఉపాధి మొత్తం మా బండి పైనే ఫ్రెండ్స్. మేము ఎవరో చెప్పిరని చెప్పి అర్జెంట్కి వెళ్ళి బండి ఎక్కడైనా తగిలిచ్చి లేదా బండి ఎక్కడైనా పడేసి బండి ఎక్కడైనా ఇబ్బంది పడ్డాం అనుకోండి, మేము జీవితాంతం ఇబ్బంది పడాలి. అందుకే అందుకే ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా వెహికల్ నడుపుతాను ఫ్రెండ్స్. కొత్తకోట దగ్గరికి వచ్చాము. రైట్ సైడ్లో శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉంది చూడండి. ఇది కొత్తకోట సిటీ ఎంట్రన్స్ అనమాట ఫ్రెండ్స్. రైతన్నలు అందరూ ఇప్పుడు ఇంకా వరి నారులు స్టార్ట్ చేశారు. ఈసారి పంటలు చాలా రావాలని కోరుకుంటున్నా. ఎందుకో చాలా మంది అంటున్నారు పంటలు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి. పంటలు బాగా రావాలి, అందరికీ అన్నం దొరకాలి, అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. అందరికీ అన్నం దొరకాలి, ఇదే నా అన్నదాతలకి. ఫ్రెండ్స్, శాఖాపుర టోల్గేట్ దాడుతున్నాం మనము ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది కర్నూలు టు హైదరాబాద్ వచ్చే రూట్లో సెకండ్ టోల్గేట్ అనమాట. మనకి ఇంకో టోల్గేట్ ఉంది జడ్చల్ల కాడ, షాద్నగర్ జడ్చల్ల మధ్యలో ఉంటుంది. అది 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. జడ్చల్ల వచ్చేసినాం మనము. జడ్చల్ల అవుట్స్కట్స్లో ఉన్నాము. మనం ఎన్ని నీళ్లు పోసినా చెట్లు పచ్చగా అవ్వవు ఫ్రెండ్స్. కానీ వర్షపాతం పడగానే చూడండి ఎంత గ్రీన్గా, అసలు ఎంత ఎనర్జీగా కనిపిస్తాయి చెట్లు ఫ్రెండ్స్. జడ్చల్ల వచ్చేసినాము. ఎట్టకేలకు జడ్చల్ల వచ్చేసినాము. జడ్చల్ల నుంచి ఇప్పుడు మనం స్ట్రైట్కి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్కి వెళ్తే మహబూబ్నగర్ వెళ్తాము, రైట్కి వెళ్తే వనపర్తి వెళ్తాం ఫ్రెండ్స్. జడ్చల్ల బ్రిడ్జ్ నుంచి వెళ్తే కింద నుంచి. ఇప్పుడు మనం స్ట్రైట్కి వెళ్తున్నాం కాబట్టి హైదరాబాద్ ఫ్రెండ్స్. ఇది రాజాపూర్ దగ్గరికి వచ్చేసినాము. నేను జాబ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ డైలీ రాజాపూర్ వచ్చేది బైక్ వేసుకొని. హైదరాబాద్ నుంచి రాజాపూర్ SEZ ఉంది కదా, SEZకి డైలీ వచ్చేదనమాట కంపెనీలకి, ఫార్మా కంపెనీలకి. అక్కడ వెహికల్ కంటైనర్ లోడ్ అయ్యేది. నేను ఎయిర్పోర్ట్లో జాబ్ చేసేటప్పుడు అదే పని నాది. కంటైనర్ సీల్ చేసుకోవాలి, డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది షాద్నగర్ దగ్గర ఉన్న బాలనగర్ వచ్చేసినాము. బాలనగర్లో వచ్చేసి ఇండస్ట్రీస్ చాలా అయినాయి ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇండస్ట్రీస్ లేకుండే, బయట అన్ని అవుట్స్కట్స్ ఇండస్ట్రీస్ చాలా అయినాయి. కాస్మెటిక్ సంబంధించి ఇంకా వేరే వేరే ఇండస్ట్రీలు చాలా వచ్చినాయి ఇటు సైడు ఫ్రెండ్స్. ఇది షాద్నగర్ టోల్ గేటు, షాద్నగర్ జడ్చర్ల మధ్యలో ఉంటుంది. మనకి హైదరాబాద్కి లాస్ట్ టోల్ గేట్ ఇది. బెంగళూరు హైవేకి 85 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మన వెహికల్కి. ఇది లాస్ట్ టోల్ గేట్, ఇంకా టోల్ గేట్స్ ఉండవు నెక్స్ట్ ఫ్రెండ్స్. ఎంత పెద్ద మిషన్లు వెళ్తాయి చూడండి ఒకసారి. ఇవి అన్నీ మైనింగ్ సంబంధించిన మిషన్లు, కవారీలలో పనిచేసే మిషన్లు, అలాంటివి చాలా పెద్ద పెద్ద మిషన్లే వెళ్తాయి ఫ్రెండ్స్ వెహికల్ల పైన. ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతకుముందు లాగా లేదు. మనం ఇప్పుడు షాద్నగర్ బయట ఉన్నాము. షాద్నగర్ లోపలికి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొత్తూరుకి 5 kilometers దూరంలో ఉన్నాము. అప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు చాలా చీప్లో ఇక్కడ ఫ్లాట్స్ వచ్చేది ఫ్రెండ్స్. చాలా తక్కువ అంటే చాలా తక్కువ, 1,20,000 రూపాయలకి, 2 లక్షల రూపాయలకి అప్పుడు ఫ్లాట్స్ వచ్చేది. కానీ అప్పుడు నా దగ్గర డబ్బులు ఉండకపోయేది. ఇప్పుడు అమాంతం రేట్లు పెరిగినాయి ఫ్రెండ్స్. కొత్తూరు వచ్చేసాము. ఇప్పుడు కొత్తూరు బయట ఉన్నాము ఎగ్జాక్ట్లీ. కొత్తూరులో కూడా చాలా ఇండస్ట్రీలు ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా బిస్కెట్స్, చాక్లెట్ కంపెనీలు,
ఐరన్ కంపెనీలు అలాంటివి చాలా ఉన్నాయి కొత్తూరులో. చాలా పెద్ద ఇండస్ట్రీ ఏరియా కొత్తూరు. టోటల్ వచ్చేసి మనము బెంగళూరు టు కామారెడ్డికి 700 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 700 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేస్తున్నాము. మనం తీసుకెళ్లేది హవేను, బేకరీలో బ్రెడ్ తయారయ్యే హవేన్ అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పాలమాకుల దగ్గర ఉన్నాము. పాలమాకులు కూడా మనకి నియర్ బై శంషాబాద్కి 8 కిలోమీటర్స్ డిఫరెంట్లో ఉంటుంది. ఇక్కడే ఈ స్పాట్లోనే ఇంద్రారెడ్డి అన్న గారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ టైంలో ఇదే స్పాట్, అది ఈ విలేజ్లోనే హైవేలో. అన్న స్టాచ్యూ కూడా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. మరుసటి రోజు మార్నింగ్ బయలుదేరాను కామారెడ్డికి. మనం అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసి అవుటర్ రింగ్ రోడ్ పట్టుకొని కామారెడ్డి వెళ్తాము. మేడ్చల్ దిగేసి ఫ్రెండ్స్ నిన్నంతా రెస్ట్ తీసుకున్నాను. ఇవాళ స్టార్ట్ అయ్యాను అనమాట. ఇవాళ వెళ్ళగానే అన్లోడ్ చేసుకుంటా అన్నాడు అన్న. అర్జెంట్ 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 అంటున్నాడు. సరే అని చెప్పేసి 140 కిలోమీటర్స్ ఉంది మనకి శంషాబాద్ నుంచి కామారెడ్డి. స్టార్ట్ అయిపోయాను ఫ్రెండ్స్. మనం శంషాబాద్ నుంచి మేడ్చల్ వరకు అవుటర్ రింగ్ రోడ్ పైన ట్రావెల్ చేస్తాము. 80 కిలోమీటర్స్. ఈ 80 కిలోమీటర్స్కి 160 రూపీస్ ఛార్జ్ చేస్తారు టోల్. కానీ సేఫ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ట్రాఫిక్ జామ్లో ఇబ్బంది పడే కన్నా అక్కడ ఆయిల్కి ఇబ్బంది అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. దానికన్నా బెటర్ అవుటర్ రింగ్ రోడ్ పట్టుకొని వెళ్ళిపోయామనుకోండి, ఫాస్ట్గా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మేడ్చల్ అవుటర్ రింగ్ రోడ్ అయితే వచ్చేసింది, దిగడానికి రెడీగా ఉన్నాము. ఈ వెహికల్స్ అన్ని పార్కింగ్ చేస్తారు కదా, ఇలా పార్కింగ్ చేస్తే కూడా నో పార్కింగ్ చాలానే వేస్తారు ఫ్రెండ్స్. 1035 రూపాయలు చాలానే వేస్తారు పోలీస్ వాళ్ళు వచ్చి వెనక నుంచి. అది చాలా మందికి తెలీదు. అవుటర్ రింగ్ రోడ్లో ఆపుకుంటారు 5th లైన్లో, అది ఆపుకోవద్దు, అసలు ఎక్కడ ఆపకూడదు అవుటర్ రింగ్ రోడ్లో. అది నో పార్కింగ్ జోన్ అనమాట. అక్కడ ఆపిన చాలానే అవుతుంది ఫ్రెండ్స్. 1035 రూపాయలు చాలానే అవుతుంది. అది చాలా మందికి తెలియక అక్కడ ఆపుకుంటారు, పండుకుంటారు కూడా. చాలా మంది మా ఫ్రెండ్స్ తర్వాత చాలానే వస్తే ఇది ఏందన్నా చెక్ చేయని చెప్పేసి అంటారు, వేరే రాష్ట్రాల వాళ్ళు. అప్పుడు మేము చెప్తాం అనమాట, అసలు నువ్వు అవుటర్ రింగ్ రోడ్లో పండుకోవద్దు అని చెప్పేసి. ఫ్రెండ్స్ టోల్ గేట్ అయితే దాటినాము, అవుటర్ రింగ్ రోడ్ టోల్ గేటు. మనం రైట్ సైడ్ వెళ్ళొద్దు, రైట్ సైడ్ వెళ్తే సిటీ లోపలికి వెళ్తాం కోంపల్లి సైడు. లెఫ్ట్కి వెళ్ళాలి మేడ్చల్ సైడు. మనం నాగ్పూర్ రోడ్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఇంకా 70 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ కామారెడ్డి. ఫ్రెండ్స్ మేడ్చల్ రోడ్ అయితే దిగినాము. ఇక ట్రాఫిక్ స్టార్ట్. ఇంకా ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ వరకు అయితే ఖచ్చితంగా ట్రాఫిక్ ఉంటుంది మనకి. కొద్దిగా నిదానంగా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే 30 కిలోమీటర్లు నిదానంగా వెళ్తే ముందు స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మేడ్చల్ కళాకాల దగ్గర ఉన్నాము. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మేడ్చల్ కళాకాల దగ్గర ఉన్నాము. మనం కామారెడ్డి వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇది నాగ్పూర్ హైవే అనమాట, అదే హైవేలో ఉంది కామారెడ్డి. ఫ్రెండ్స్ మనోహరాబాద్ కాడ ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ ఐరన్ బ్రిడ్జ్ కట్టారు చూడొచ్చు. ఇది కూడా చాలా రోజులు కన్స్ట్రక్షన్లో ఉండే బ్రిడ్జ్, ఇప్పుడు ఓపెన్ అయ్యింది. మనకి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. ఇంకొక 2.5 అవర్స్లో కామారెడ్డిలో ఉంటాం ఫ్రెండ్స్. ఇది అన్లోడ్ అయిపోగానే ఇంకేం పని లేదు మనకి, ఎంటీ రావాల్సింది అక్కడ నుంచి. అక్కడేం లోడ్లు దొరకవు మనకి. కామారెడ్డి వెళ్ళే రూట్లో ఫస్ట్ టోల్ గేట్ ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే ఇక్కడ మనం నాగ్పూర్ హైవే వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 95 రూపాయలు ఛార్జ్ చేస్తారు మనకి, టోల్ గేట్ కట్టాల్సిందే. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ మేడ్చల్ తూప్రాన్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. తూప్రాన్ దగ్గర బయ్యర్ కంపెనీ ఉంది ఫ్రెండ్స్. సీడ్స్ అంటే విత్తనాల కంపెనీ ఉందన్నమాట, చాలా పెద్దది. ఈ విత్తనాలు బయట దేశాలకు కూడా సప్లై అవుతాయి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. మేము సీ పోర్ట్లో పంపించే వాళ్ళం, నేను ఎయిర్పోర్ట్లో జాబ్ చేసేటప్పుడు. ఫ్రెండ్స్ ఈ బెంగళూరు టు కామారెడ్డి ట్రిప్లో మనకి 20,000 కిరాయా ఫ్రెండ్స్. 20,000లో 2,000 కమిషను, 7,000 డీజిలు, 1,500 టోల్ గేట్లు ఫ్రెండ్స్. 500 రూపాయలు నాకు ఖర్చు ఉంటుంది ఫ్రెండ్స్ ఫుడ్కి. మిగతా ప్రాఫిట్ వచ్చేసి 10,000 రూపాయలు ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు సెకండ్ టోల్ గేట్ వస్తుంది కామారెడ్డి వెళ్ళే రూట్లో. మనకి వచ్చేటప్పుడు ఎంటీ రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కొద్దిగా, చూడొచ్చు. 20 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ కొత్త రోడ్లు వేస్తున్నారు హైవేలో. టోల్ తీసుకున్నందుకన్నా మంచి రోడ్లు వస్తున్నాయి, బండి కూడా నీట్గా వెళ్తుంది హ్యాపీగా. మంచి రోడ్లు ఉంటే టెన్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, నీట్గా వెళ్తుంది హ్యాపీగా వెహికల్. రోడ్లు చెత్త ఉంటేనే పెద్ద హెడేక్ ఫ్రెండ్స్. దీనికన్నా ముందు వచ్చిన క్లిప్లో మీకు
ఎలా సౌండ్ వస్తాయి, ఎలా వైబ్రేషన్స్ వస్తాయి అనేది నేను పెట్టాను డైరెక్ట్గా. అది మీరు విన్నారు కదా, అది ఫ్రెండ్స్ మా డ్రైవర్ల లైఫ్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి కామారెడ్డి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ అంటే ఎగ్జిట్ రోడ్ ఉంది కదా, ఆ ఎగ్జిట్ రోడ్లో ఉందన్నమాట. అందుకే మనం కూడా 9 కిలోమీటర్స్ హైవే పట్టుకొని ఎగ్జిట్ సైడే వచ్చాం ఫ్రెండ్స్. ఎందుకంటే సిటీ లోపల నుంచి వస్తే మళ్ళీ ట్రాఫిక్ జాము, మళ్ళీ నో ఎంట్రీ, అది ఇది అని చెప్పేసి పోలీస్ సార్లు కూడా ఇబ్బంది పెడతారని చెప్పేసి ఇటు నుంచి వచ్చేసాం అనమాట. ఇటు నుంచి అన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇటు నుంచే రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ కామారెడ్డి కమాను. ఇక్కడ నుంచి హైదరాబాద్ 120 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. శంషాబాద్ 140 ఉంటుంది. మా ఇంటికాడికి 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ కామారెడ్డి మున్సిపాలిటీలో అయితే గ్రీనరీ చాలా ఉంది. మనం చూడొచ్చు, చాలా వరకు ఈత చెట్లు, డిజైన్ చెట్లు కలిపి కామారెడ్డి ఎంట్రన్స్ అంటే ఎగ్జిట్లో ఉన్న ఎంట్రన్స్లో పెట్టారు. చాలా పచ్చగా అయితే కనిపిస్తుంది, చాలా అందంగా అయితే కనిపిస్తుంది కామారెడ్డి ఎంట్రన్స్. ఫ్రెండ్స్ అన్లోడింగ్ అవుతుంటే ఆ చెక్క బాక్స్ ఎరిగిపోయింది, ఇక్కడే ఎరిగిపోయింది అనమాట. చూడొచ్చు, మనకు మొత్తం వంగిపోతుంది. అడిసి నేను ఆపాను అనమాట. ఫ్రెండ్స్ ఇదే బేకరీకి మనం తీసుకొచ్చింది మెటీరియల్. అన్న వాళ్ళకి 3 బ్రాంచెస్ ఉన్నాయట, ఇది 4th బ్రాంచ్ అంట. చూడొచ్చు, అన్ని కొత్త స్పేర్ పార్ట్స్ తెప్పించారనమాట. ఈ వీడియో ఇక్కడికి సమాప్తం ఫ్రెండ్స్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.